ఇలా మనం ఇప్పుడు పరమగీతము ధ్యానిస్తున్నాం. చూడమ్మా, పరమగీతము 5వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుందాం. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతను వెళ్ళిపోయాడు. అతని మాట వినుకతోనే నా ప్రాణము సొమ్మసిల్లను. నేను అతన్ని వెతికినను, అతడు కనబడకపోయాను. నేను పిలిచినను, అతడు పలుకలేదు. పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురు పడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలి వారు నా పై వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు నీకు కనబడిన యెడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను నీ చేత ప్రమాణము చేయించుకొందును. కాబట్టి చూడండి, ఇక్కడ ఆయన వచ్చి తలుపు పెట్టాడు. ఆమె ఏం చేసిందనంటే, ఆయన నుంచి తలుపు పెట్టినప్పుడు తీయకుండా ఆమె కొంత నిర్లక్ష్యము చేసింది. ఆ నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ ప్రాణప్రియుడు ఏమయ్యాడంటే వెళ్ళిపోయాడు. ఆమె తలుపు తీసి చూసేటప్పుడు ఆయన ఏం చేసి చెప్పండి, లేడు అక్కడ. లేకపోయేటప్పటికీ ఆ పోతే పోయాళ్ళే, లేకపోతే లేకపోయాళ్ళే అని ఆమె అభిప్రాయపడలేదు. కానీ ఆమె ఏం చేస్తుందంటే, పిల్లారా చూడండి, అతని గురించి వెతకడం ప్రారంభించింది. అంటే ఎందుకని? ఆ ప్రాణప్రియుడు ఆమెకు కనబడలేదు. వచ్చి బయటకు వచ్చి చూసేటప్పటికీ ఆ ప్రాణప్రియుడు కనబడలేదు. కనబడకపోయేటప్పటికీ ఇంకా ఆయన కోసము వెతకడం ఆరంభించింది. చూడండి, అతని మాట వినడుతోనే నా ప్రాణము సమస్యలను, నేనతను వెతికినను, అతను కనబడకపోయాడు. చూడండి, వెతికినా కనబడలేదంట. అలాగే నేను పిలిచేయను, అతను పలకలేదు. పట్టణంలో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి ఆమెను గాయపరిచారు. నువ్వు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు ఏంటి? ఆమె యొక్క వేరే ప్రాంతానికి సంబంధించిందా, లేకపోతే అర్ధరాత్రి లేకపోతే యొక్క సమయంలో ఎందుకు ఏమైనా దొంగతనాలు చేయడానికి లేకపోతే ఎందుకు తిరుగుతుంది ఏమిటి, లేకపోతే ఒకవేళ చెడ్డ స్త్రీయా అని చెప్పి అనుమానించి ఆమెని గాయపరిచారు. ప్రాకారం మీద కావలి వారు ఏం చేశారంటే ఆమె యొక్క పై వస్త్రాలు ఏం చేశారు చెప్పండి, దొంగిలించారు. నా ప్రియుడు, ఆ యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు నీ కనబడిన యెడల ప్రేమాశ్రయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఆమె అతను అంతగా ప్రేమిస్తూ ఉంది. అతన్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నది కాబట్టి అతని కోసం ఎదగడం ఆరంభించింది. మూర్ఛిల్లింది. అతడు తలుపు తీయగానే కనబడకపోయేటప్పటికీ, అతని మాట వినబడకపోయేటప్పటికీ మూర్ఛ కాబట్టి అలా పడిపోయింది. ఇంకా ఆమె అంటే అతని మీద అంత ప్రేమ కలిగి ఉందన్నమాట. అంతేకాదు, అతన్ని కావలి వారు కొట్టారు, లేకపోతే వస్త్రములు ఆ యొక్క ప్రాకారం మీద కావలి వారు ఆ గోడ మీద ఉండి కావలి కాస్తూ ఉండేవారు. అలాగే వారు కూడా వస్త్రములు దొంగిలించారు. ఈ విధమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన్ని, అంటే ఎన్నో శ్రమలు వచ్చినా గాని ఇబ్బందులు వచ్చినా గాని ఆయన్ని వెతకడము, ఆయన కనబడే వరకు కూడా ఆయన వెతకడము ఆమె మానలేదు.
అంటే అక్కడ సర్వశక్తివంతునికి లేకపోతే మెస్సీకి లేకపోతే ఆయనకి లేవని చెప్పండి దూరం అయిపోయింది. ఆయన కనబడకపోతే, ఆయన మాట్లాడకపోతే, ఎందుకంటే ఆయన కలుసుకునే సమయంలో ఆయన నిర్లక్ష్యం చేసింది, లేకపోతే ఆయన మాటను నిర్లక్ష్యం చేసింది, ఆయన తలుపు తడుతుంటే నిర్లక్ష్యం చేసింది, ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేసింది. అన్న తీయవలసిన సమయంలో తలుపు తీయలేదు. ఆయన స్వరగంతో అలా తలుపు తడుతున్నప్పుడు ఆ శబ్దం వినుకున్నప్పుడు తీయకుండా ఇప్పుడు నేను కాలు కడుక్కున్నాను, మరలా బట్టలు వేసుకోను అని చెప్పి ఆమె కొంత ఆ యొక్క నిర్లక్ష్యం వహించింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కనబడకపోయేటప్పటికీ ఇంకా ఆమెలో నుండి ప్రేమ ఆయన కోసము చాలా ప్రేమాశయము చేత ఆమె ఏమైపోయిందనేది ఆ ప్రాణప్రియుని కోసం వెతకడం ఆరంభించింది. ఆ పట్టణంలో తిరుగుతా ఉంది, ఆ వీధుల్లో తిరుగుతా ఉంది. ఆ కావలి వారు అడుగుతున్నారు, ఏమిటో నువ్వు తిరుగుతున్నావు, నువ్వు అనుమానిస్తున్నారు. ఆమెని అనుమానించి ఆమెను కొట్టారు. లేదు నా ప్రాణప్రియుని కోసం, లేదు నువ్వు వేరే వ్యక్తిగా వేరే విధంగా నువ్వు తిరుగుతున్నావు, నువ్వు చెడ్డ స్త్రీని అన్నట్టుగా కొట్టారు. ప్రాకారం మీద ఉన్నవారు బట్టలు దొంగిలించారు. అయినప్పటికీ కూడా ఆమె అతన్ని ఏం చేయలేదు చెప్పండి, విడిచిపెట్టకుండా వెతుకుతావు నాయనామస్తా. హల్లెలూయా. అలాగే నువ్వు కూడా నీ జీవితంలో సర్వశక్తివంతుని ఎక్కడైనా నువ్వు కోల్పోయినట్లయితే, ఆమె ప్రాణప్రియుని ఎలా కోల్పోయిందో అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఆ పరిశుద్ధాత్మను కోల్పోయినప్పుడు, సర్వశక్తివంతుని నువ్వు కోల్పోయినప్పుడు, ఆయనకు నీకు దూరమైనప్పుడు ఆయన నీతో మాట్లాడడం మానేస్తాడు. నీకు ఒక కళ ఉండదు, నీకు ఒక దర్శనం ఉండదు, ఆయన వాక్యం రాదు. నీకు అర్థమవుతుందా? ఇంకా ఏమి ఆయన నీతో మాట్లాడడానికి ఉండదు. అయినా కానీ సర్వశక్తివంతుని మాట్లాడకపోయినా నువ్వు ధైర్యంగా చాలా చక్కగా ఏ భయం లేకుండా, ఏ దిగులు లేకుండా, ఏ విచారం లేకుండా హ్యాపీగా జీవించేస్తుంటావు అనమాట. ఆమె అలాగే లేదు. ఆయన కనబడకపోయినా నీకు బాధేదు, ఆయన మాట్లాడకపోయినా నీకు బాధేదు. పిల్లారా, ఎవరొస్తే పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎవరెవరినో జ్ఞాపకం చేసుకోకండి. ఈ స్కూల్లో కాలేజీల దగ్గర ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, ఈ ప్రాణప్రియుడు వాళ్ళు కనపడి, ఎందుకంటే ఇంతకుముందు ఒక అమ్మాయి అలాగే చేసి, ఇంతకుముందు ఒక అమ్మాయి అలాగే ఇక్కడ నేను ఆ వాక్యం చెప్తుంటే ప్రాణప్రియుడు ప్రాణప్రియాలంటే ఆ కాలేజీ వాళ్ళు స్కూల్లో వాళ్ళు ఊహించుకొని ఆ అబ్బాయి కనపట్టలేదు, ఈ అబ్బాయి కనపట్టలేదు అని అలా దారి తెచ్చిపోయి చివరికి ఆ అబ్బాయిని పెళ్లి చేసేసుకోండి. అందువల్ల మీకు ఇక్కడ మెస్సీగా తీసుకోవాలి, వధువుగా తీసుకోవాలి. ఎవరు వస్తున్నారు కాబట్టి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అనమాట. అందువల్ల మెస్సీని గురించి చెప్తుంటే మెస్సీ గురించి తీసుకోవాలి, సంఘాన్ని గురించి చెప్తుంటే సమాజాన్ని గురించి తీసుకోవాలి తప్ప ఎవరెవరో లేకపోతే నీకు ఇంతకుముందు నీ జీవితంలో ఆత్మీయంలో జ్ఞాపకం తెచ్చుకుని ఆ ఊహంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఈ వర్తమానం నిష్ప్రయోజనం అయిపోయి. అర్థమైందా మీకు? కాబట్టి మీరు ఈ వర్తమానం వింటున్నారంటే ఆయన గురించి వింటున్నట్టుగా, నీ గురించి వింటున్నట్టుగా, ఆయనకి నీకు మధ్య రిలేషన్ గురించి, ఆ సంబంధాల గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకోవాలి. ఆ విధంగా వినాలి వాక్యాన్ని. అంతేగాని అవి ఈ విషయాలు అలాంటివి ఏమి కూడా ఈ ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు రావు. ఆయన రాజ్యానికి రావాలంటే ఆయనకి నీకు మధ్య ఈ యొక్క ప్రాణప్రియాల కంటే సోలమెతికిని సొలోమోనుకిని, లేకపోతే మెస్సీకిని ఆయన వధువుకి మధ్యలో వీటి సంబంధాల గురించి మాట్లాడుతున్నాను. ఎంతో ప్రేమించింది ఆయన్ని, ఎంతో ప్రేమ కలిగి ఉంది. ఆ ప్రేమ ఎంతంటే అందరికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించింది, ప్రాణము కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించింది. ఎందుకంటే అతడు ఎవరో పాపి కాదు, దుష్టుడు కాదు, అన్యుడు కాదు, లోకస్తుడు కాదు, కానీ ఆయన ఎవరంటే పరిశుద్ధుడు. ఆ రోజున సొలొమోను జ్ఞానము కలిగిన వాడు, ఈనాడు కూడా సొలొమోను కంటే జ్ఞానము కలిగిన వాడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన్ని ప్రేమించాలి, లోకములో ఉన్నవారు కాదు. ఆయన్ని ప్రేమించినప్పుడు పిల్లారా ఎంత ఎక్కువగా ప్రేమించిందో అక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. ఎంత ఎక్కువగా ప్రేమిస్తేనో ఆమె గాయపరిచినప్పటికీ కూడా, ఆమె వస్త్రములు దొంగిలించినప్పటికి కూడా
ఆ చేతులంతా కూడా గాయాలు, వీపునంతా గాయాలు, లేకపోతే వాళ్ళు కొట్టారు, రక్తం కారుతా ఉంది, గాయాలు కనబడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన అతన్ని ప్రేమిస్తూ ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ ఎలాగంటే ఆయన కనబడకపోతే ఆయన్ని మరలా తిరిగి సంపాదించుకునే వరకు కూడా ఆమె ఎదుగుతా ఉంది. అంతేగాని ఆ పోతే పోయాలి, ఇది కాకపోతే ఇంకోటి దాని ఏంటి, మీకు అర్థమైందా? అదే టైప్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు నిజమైన ప్రేమ కలిగిన వారు కారు. అలాగా ఈమె అనుకోవట్లేదు. అలాగే ఈ సంఘం కాబట్టి ఇంకో సంఘము, లేకపోతే ఈ వర్తమానం కాబట్టి ఇంకొక వర్తమానము అనుకునే వాళ్ళు నిజమైన ప్రేమ కలిగిన వారు కాదు. అది నిజమైనటువంటి సమాజము కాదు. నిజమైన సమాజము ఆయన యొక్క ప్రేమ నిజమైనటువంటి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. అందుకని ఆమె ఏం చేస్తుందంటే అతని కోసమే పరితపిస్తూ ఉన్నారన్నమాట. అతని కోసమే వెతుకుతా ఉంది, అతని కోసమే సమయాన్ని వెచ్చిస్తా ఉంది. అందుకని సమయాన్ని ఇవ్వాల్సిన సమయంలో ఆయన ఇవ్వకపోతే అదే ప్రమాదం. ఆయన చేయమన్నప్పుడు, ఆయన నడవమన్నప్పుడు, ఆయన వాక్య ప్రకారం జీవించమన్నప్పుడు జీవించకపోతే అదే ప్రమాదం. ఇప్పుడు కూడా నువ్వు సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా, సద్వినియోగం చేసుకోకుండా, నువ్వు ఆ పనులు ఈ పనులు పెట్టుకొని మార్తలాగా విస్తారంగా పనులు పెట్టుకొని ఆ సమయాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే, ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు, తలుపు తడుతూ ఉన్నప్పుడు, ఎక్కడైనా పిలుస్తూ ఉన్నప్పుడు, ఆరాధించమని చెప్తూ ఉన్నప్పుడు ఈ సమయాన్ని కాకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే ఆమెని నువ్వు విడిచిపెట్టబడిన తర్వాత నువ్వు ఆయన వెతికినా కానీ ఆయన కనపడ్డు, నువ్వు ప్రార్థించినా కానీ ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో, ఆ నిందల్లో, లేకపోతే ఆ యొక్క భయంకరమైన శ్రమలు భూమి మీదకి వస్తాయి. నువ్వు వినబడినప్పుడు నీ మీదకి శ్రమలు వచ్చేస్తాయి, తెగుళ్ళు వచ్చేస్తాయి. అర్థమైందా? ఈ విధంగా భయంకరమైన పరిస్థితి భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు వెతుకుతావు కానీ ఆయన కనపడ్డు. నువ్వు వెతుకుతావు కానీ, ప్రార్థిస్తావు కానీ ఆయన నీకు ఈదులతో మాత్రం ఆయన మాట్లాడతాడు తప్ప నీకు దర్శనం ఇప్పుడు. అందుకనే నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, పిల్లాడా, సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు సర్వశక్తిమంతుడు ఏం చెప్పారు దాన్ని చేయలేదు. అమాలేకులందరూ హతమార్చడమని చెప్తే సౌలు రాజు ఏం చేశాడనంటే ఆ మాటను నిర్లక్ష్యం చేసి ఆ యొక్క జనులు చెప్పినట్లుగా, ఆ సంఘంలో వాళ్ళు చెప్పినట్లుగా, లేకపోతే శ్వాసలు చెప్పినట్లుగా నడిచాడు. అతడు రాజు ప్రవక్త చెప్పినట్లు చేయాలి, కానీ అతడు చేయకుండా ఏం చేశాడనంటే ఆ జనులు చెప్పినట్లు జనుల ఆలోచనలు తీసుకుని జనుల చేత కూడా మంచోడు అనిపించుకోవాలని జనులు చెప్పినట్లు ఏం చేశాడంటే బలిష్టమైన వాటిని, శ్రేష్టమైన వాటిని సర్వశక్తిమంతుడు కనిపిద్దాం వాళ్ళు చెప్పినప్పుడు వాటిని ఉంచాడు. కానీ సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు? సమస్తం నిర్మూలన చేయమని చెప్పాడు. దానిని బట్టి సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే నేను ఏం చెప్పానో దాన్ని చేయలేదు కనుక అప్పుడు సర్వశక్తిమంతుడు సౌలు రాజుతో మాట్లాడడం మానేసి, దర్శనము లేదు, కళ లేదు, వాక్యము ఏమీ లేదు. సర్వశక్తిమంతుడికి సౌలు రాజుకి దూరం కలిగింది. వెతుకుతున్నాడు కానీ సర్వశక్తిమంతుడు మాట్లాడడం లేదు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేగాను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేగాను ప్రభో. నా హితుడా, నా సతుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేగాను ప్రభో. సరస్వతిమంతుడు ఏం చేయలేదు చెప్పండి? మాట్లాడలేదు. కారణం ఎందుకని? సౌలు రాజుకుని సర్వశక్తిమంతుని మధ్య పాపం అంటే వచ్చేసింది, చీకటి తెరాన్ని వచ్చేసింది. ఇంకా సౌలు రాజుతో ఆయన మాట్లాడడం లేదు. పిల్లారా, చివరికి సౌలు రాజు సోదగత్తెల్ని లేకపోతే మంత్రగత్తెల్ని
కర్ణ పిశాచి కలిగినటువంటి వారిని ఒకప్పుడు వాళ్ళందరూ కూడా రాజ్యంలో లేకుండా తోసేసాడు అతను. అలాంటి వాడు వాళ్ళ చివరికి ఏమైపోయాడంటే వాటిని ఆశ్రయించాడు చివరికి. ఎందుకంటే ఆయన ఏం చేశాడు చెప్పండి, మాట్లాడు. ఒకటి రెండు మూడు సార్లు చూశాడు సౌలురాజు విషయంలో. ఇంకొక విషయం ఏంటంటే సమూయేలు బలి అర్పించాలి, కానీ సమూయేలు బలి అర్పించడం సమూయేలు రావడం ఆలస్యం అయ్యేటప్పటికీ సౌలురాజు ఏం చేశాడంటే ఆ సమూయేలు జనులందరూ కూడా చెదిరిపోతున్నారని సౌలురాజే సమూయేలు పని చేశాడు. అది యాజకుడు పని యాజకుడు చేయాలి, రాజు పని రాజు చేయాలి. కానీ ఆ పని చేసిన సర్వశక్తివంతుడు సౌలురాజుని తిరస్కరించాడు. ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయాలంటే ఇక్కడ కూడా అతను అదే విధంగా ఉన్నాడు. అందువల్ల సర్వశక్తివంతుడు అతను కనబడడం మానేశాడు. ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు, వినిపిస్తూ ఉన్నాడు. కానీ ఆయన సౌలురాజుని నిరాకరించి దావీదును ఆయన రాజుగా ఎన్నుకున్నాడు. ఎందుకంటే చూశాడు కానీ ఇతను స్వభావం మారడం లేదు. 1-2 సార్లు చూశాడు కానీ తన ప్రవర్తన మార్చుకోవడం లేదు. అందువల్ల ఆయన ఏం చేశాడండి, మాట్లాడడం మానేశాడు. అప్పుడు పిల్లారా, అందుకని ఇక్కడ ఏమైనట్లయితే ఆయన మాట్లాడకపోతే కనపడకపోతే కనపడకపోయండి అనుకోవట్లేదు. కానీ ఇంకేం చేస్తున్నారండి, ఎదుగుతా ఉందంటే ప్రార్థిస్తూ ఉంది. నాయనా నిజమైన సమాజం ఆయన కనపడకపోతే, ఆయన మాట్లాడకపోతే, నాయనా నాతో నువ్వు మాట్లాడు నాయనా, నువ్వు నా కనబడు నాయనా, ఈ వాక్యము ద్వారా ఈ వర్తమానం ద్వారా నాతో మాట్లాడు నాయనా, నా కనబడు నాయనా అని అది ఏం చేస్తే చెప్పండి, ప్రార్థన వెతుకుతాడనమాట. ఆయన మరలా కనబడే వరకు, ఆయన మరలా దర్శనమిచ్చే వరకు కూడా నిజముగా ప్రార్థించేటువంటి స్వభావము, కనిపెట్టేటువంటి స్వభావము అది కలిగి ఉండాలి. ఆయన అమలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నువ్వు పోగొట్టుకున్నావంటే, ఆయన ఎక్కడైనా ఆయన ధృవీకరించావనంటే, ఎక్కడైనా ఆయన విడిచిపెట్టావనంటే మరలా ఆయన్ని తిరిగి సంపాదించుకునే వరకు కూడా విడవకుండా ప్రార్థన చేసేవారి నిజముగా ఆమె లాంటి వారు. చూడండి, ఆమె ఆయన కోసం వెతుకుతా ఉంది. అలాగే మీరు కూడా మీతో ఆయన మాట్లాడే వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. కానీ చాలా మంది ఆయన మాట్లాడకపోయినా ఏమి ఉండదు, ఏదో వాక్యం ఉంటారు, వెళ్ళిపోతుంటారు. మీకు ఆయనకి మధ్య స్నేహం ఉండాలి. చూడండి, ఆమెకి ఆయనకి మధ్య స్నేహం ఉంది. అలాగే నీకు సరస్వతి మధ్య ఏముండాలి చెప్పండి, ఏముండాలి? స్నేహం ఉండాలి. ఎవరికి వాళ్ళ వ్యక్తిగత స్నేహం ఉంటేనే ఏదో వాక్యం ఉందని వెళ్తున్నారు కదా, సమాజంలో అందరితో స్నేహంగా ఉన్నారు కదా, అది మంచిదే. కానీ అందరితో స్నేహంగా ఉండి సర్వశక్తితో స్నేహం లేదనుకోండి, ఉపయోగం లేదు. సర్వశక్తితో స్నేహం లేకపోతే ఉపయోగము లేదు. చూడండి, ఆయన మనము ఒకసారి లోకాసు వార్త 11వ అధ్యాయం, లోకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం నుండి, మరి ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రెట్లు బదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా ఎద్దుకు వచ్చినాడు, అతనికి పెట్టుటకు నా ఎద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసుకుని నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి నేను చెప్పినా. చూడండి, అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఈకపోయాను. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వల్ల లేచి అతనికి కావలసినవి ఇచ్చునని అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరు అడుగుని, ఎటువంటి అడగమంటున్నాడు?
మీరు కూడా ఆయన యొక్క స్నేహితులు అని అడగండి. షోలమ్మతి అతని యొక్క స్నేహితురాలు, మనకు స్నేహితుడు మెస్సయ్య. కాబట్టి మనం ఆయనకు స్నేహితులుగా ఉన్నప్పుడు తన స్నేహితులైన వల్ల అతను మాటి అడుగుతున్నాడు. కాబట్టి అతను మాటి అడగకుండా ఉన్నట్లు అతను కావలసినది అతనికి ఏమి కావాలో వాటన్నిటిని కూడా ఇచ్చును. అలాగే మీరు ఆయన ఆ విధంగా అడగండి అన్నారు. అంటే స్నేహితులుగా అడగండి. కాబట్టి మనం ఏదైనా ఆయన దగ్గర నుండి అడిగి ఎందుకంటే ఆయన పిల్లరా, మన స్నేహితులు, లోకంలో స్నేహితులు చాలా మంది ఉంటారు. పిల్లలకి లేకపోతే పెద్దవాళ్ళకు కూడా లోకంలో మంచి స్నేహితులు ఉంటారు, కానీ చెడ్డ స్నేహితులు కూడా ఉంటారు. ఈ లోకంలో చాలా మంది పిల్లలకి అబ్బాయిలని అమ్మాయిలని బాయ్ ఫ్రెండ్స్ అని గర్ల్ ఫ్రెండ్స్ అని అంటే ఇలాగ రకరకాలుగా స్నేహితులు చాలా మంది కనుగొంటున్నారు. అంటే వాళ్ళు చెడ్డోళ్ళై ఉండొచ్చు, మంచోళ్ళై ఉండొచ్చు. కానీ పిల్లరా, వాళ్ళు పేదవాళ్ళై ఉండొచ్చు, ధనికులై ఉండొచ్చు. వాళ్ళు లేకపోతే దేశజన్ములు అవ్వచ్చు, లేకపోతే సర్వశక్తిమంతుని వల్ల భయభక్తులు కలిగిన వారు అవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ స్నేహాలు అనేవి కొంతకాలానికి తెగిపోతాయి. ఆ స్నేహాలు అనేవి శాశ్వతం కాదు. కానీ ఇక్కడ మన స్నేహితుడైన మెస్సయ్య ప్రపంచంలో అందరికంటే కూడా గొప్ప ధనవంతుడై ఉన్నాడు, గొప్ప ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అందువల్లే మనతో మనం కలిగిన స్నేహితులు ఆయన ఏదైనా అంటే ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదనమాట. నీకు కావలసింది ఏదైనా, నీకు ఆరోగ్యమైనా సరే, నీకు పరిశుద్ధత అయినా సరే, నీకు నీతి అయినా సరే, తగ్గింపు అయినా సరే, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, దేనైతే నువ్వు పోగొట్టుకున్నావో, దేనైతే వెతుకుతున్నావో అది ఆయన పోగొట్టుకుంది. నువ్వు కూడా నీ జీవితంలో ఏదో ఒకటి గుణాన్ని పోగొట్టుకొని ఉండొచ్చు, నువ్వు మంచి తలంపులు పోగొట్టుకొని ఉండొచ్చు, లేకపోతే నువ్వు ప్రేమను పోగొట్టుకొని ఉండొచ్చు, లేకపోతే నువ్వు దీనత్వాన్ని పోగొట్టుకొని ఉండొచ్చు. మరలా దాన్ని దయచేసేవాడు ఆయన మాత్రమే. నీకు ఏది లోపంగా ఉందో, ఏది పోగొట్టుకున్నావో, ఎందుకనంటే ఆయన యొక్క స్నేహితురాలు, ఆయన నమస్కారం. అందుకనే లోకంలో ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, కానీ ఏమీ ఉపయోగం లేదు. వాళ్ళ తాత్కాలికంగా లోకంలో ఏదో సహాయపడొచ్చేమో, లేకపోతే కొంతమంది నిన్ను చెరపొచ్చేమో, కొంతమంది నిన్ను పాడు చేయొచ్చేమో, కొంతమంది నిన్ను దారి మళ్లించొచ్చేమో. లోకంలో ఎంతో మంది స్నేహితులను కలిగి ఉండొచ్చు. కానీ మన స్నేహితుడు ఏంటంటే, నువ్వు అర్ధరాత్రి వెళ్ళినా సరే, చూడండి, ఆ అర్ధరాత్రి నువ్వు ఇప్పుడు వచ్చాడేంటి చూడండి, ఏ మిస్సుకునే స్నేహితుడు కాదు, చిరాకు పడే స్నేహితుడు కాదు, రేపు పొద్దునాడే అనే స్నేహితుడు కాదు. ఆయన మంచి స్నేహితుడు. అలాంటి స్నేహితుడైన మెస్సీని మనం కలిగి ఉన్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆమె ఎలాగైతే వెతుకుతుందో నేను కూడా నీ జీవితంలో చూడండి, సౌలు రాజు మెస్సీని పోగొట్టుకున్నాడు, కానీ మనల్ని ఎప్పుడూ కలుసుకోలేకపోయాడు. మీకు అర్థమైందా? ఆ యొక్క కన్న పిశాచి కలిగిన స్త్రీ ఆ సౌలు రాజుని మరల పైకి రప్పించింది. అయినప్పుడు కూడా ఏమి కలలే చెప్పండి, ధృవీకరించబడ్డాడు తప్ప సౌలు రాజు ఏమీ పొందలేదు. కాబట్టి పిల్లారా, అందువలన ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు గనక ఈ సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకోకపోతే నీకు ఇంకొక సమయం ఉంది. ఈ సమయం తెల్లవారుజాము ముగిసే లోపే ఆయనతో నువ్వు సమాధాన పడడము, పశ్చాత్తాపడము, మారు మనసు పొందుకోవడము ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు ఆయనతో స్నేహితురాలుగా మంచి స్నేహితురాలుగా మారాలి. ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే సౌలు రాజు పరిస్థితి నువ్వు భూమిలో విడవబడితే ఇంకెవ్వరూ నేను ఎంత ప్రార్థన చేసినా ఆయనకు కనబడ్డు, ఆయన స్వరం నీకు వినబడదు. నువ్వు ఇంకా ఆ అనుభవముల చేతనో లేకపోతే అత్యగుళ్ళు కలిగి లేకపోతే ఆ యొక్క ఐగుప్తులు ఎలాగొచ్చేయాలంటే కలిగి నువ్వు రచించాల్సిందే, మరొక మార్గం లేదు. అందుకనే ఇప్పుడు నువ్వు ఆయన యొక్క స్నేహితుడుగా నువ్వేం చేయాలి చెప్పండి, ఆయన్ని
అనగాలి. ఎందుకంటే ఆయన నామంలో బాప్తిజం పొందిన వారు ఆయన యొక్క స్నేహితులు. బైబిల్ చెప్తుంది ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవారు ఆయన యొక్క స్నేహితులు. చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులు ఎవరు? దాసుడు తన యజమానుడు చేయని దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ ప్రకారం ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఆయనకి అబ్రహాము గారు కూడా ఆయన స్నేహితులు అయ్యాడు. చూడండి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. పరిపూర్ణమైనది గ్రహించున్నావు కదా, కాబట్టి అబ్రహాము సర్వశక్తిమంతుడు నమ్మెను, అతడు నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను. మరియు సర్వశక్తిమంతుని స్నేహితుడని అతడికి సర్వశక్తిమంతుడు చెప్పే ప్రతి దాన్ని కూడా నమ్మేవు. అలాగే నువ్వు ఇప్పుడు ఆయన యొక్క స్నేహాన్ని కోల్పోయారేమో. లోక స్నేహాల వలన, లోక సహవాసాల వలన, ఆ సహవాసాల్లో మునిగిపోయి, ఆ స్నేహాల్లో మునిగిపోయి, ఆ స్నేహితులు సంపాదించుకున్న లోకంలో అన్యులు అయితేనేవి, లేకపోతే మత్స్యాకోళ్ళు అయితేనేవి, ఎవరొకరు లోకంలో నాకు స్నేహితులు ఉన్నారు కదా అని ఆ స్నేహితులతో నువ్వు సహవాసము కలిగి ఆయన స్నేహాన్ని కోల్పోయేవేమో. ఒకవేళ నువ్వు ఆలోచించి ఈ స్నేహితులు చూసుకొని మునిసిపోతున్నావేమో, లోక స్నేహితులు చూసుకొని సంతోషపడిపోతున్నావేమో. నీకు ఆయనకి స్నేహం ఉందో లేదో చూసుకోవాలి. ఆ స్నేహం కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆయన్ని మరలా వెతికితే, నువ్వు అర్ధరాత్రి వచ్చి ఆయన్ని వెతికినట్లయితే, తలుపు తట్టినట్లయితే, ఇలా ఇప్పుడు మీరు చూడండి, ఆమె తలుపు తట్టినప్పుడు చూడండి, క్షమించండి, ఆయన తలుపు తట్టినప్పుడు ఆమె తలుపు తీలా. ఆమె ఏం చేయలేదు చెప్పండి? తలుపు తీలా. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఆయన తలుపు తడుతుంది, నాతో మాట్లాడిన ఆయన ఎక్కడున్నావో కనబడయా, నేను చూడాలి. నేను ప్రేమ అన్నమాట. అది ప్రేమ కలిగిన వారు ప్రార్థన మానలు. ఆయన మాట్లాడే వరకు కూడా ఎలా వెతుకుతుందో ప్రార్థిస్తూనే. కానీ నువ్వేం చేస్తాడు? లోకంలో ఎవరైనా స్నేహితులు, ఇంటి ముందు ఇంటి అనుకోళ్ళు, వీళ్ళు చూస్తూ వాళ్ళతో స్నేహం చేస్తూ వీళ్ళు స్నేహితులు వాళ్ళని చాలే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళని చూసుకొని నువ్వేం చేస్తున్నావు? నీ స్నేహితులు నాకు చాలే నువ్వు అనుకుని నీతో ఆయన మాట్లాడకపోయినా నువ్వు పట్టించుకోకుండా ఉంటున్నావేమో. కానీ పిల్లలు నిజమైన వారు, నిజంగా ఆయన ప్రేమించేవారు చూడండి. దావీదు ఒక పాపం చేసినప్పుడు, అంటే బెత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు పిల్లారా మరలా సర్వశక్తిమంతులు అతనితో మాట్లాడే వరకు కూడా కన్నీరు గార్చి ఏడ్చి, నాయనా నువ్వు నాతో మాట్లాడు నాయనా, ఆ విధంగా ప్రార్థించారు వాళ్ళు. ఆయన దూరం అయిపోతే, ఆయన విరోధంగా అక్కడ నడిచినట్లయితే ఏడ్చారు. అది ప్రేమ. ఎక్కడైనా ఏం చెప్పండి? ఎందుకు దూరం అయిపోయారనే ప్రేమ. అంటే బైబిల్లో పాపాత్రులైన స్త్రీ ఉంది. ఆ పాపాత్రులైన స్త్రీ తన పాపాలను బట్టి ఆమె ఇష్టం వచ్చినట్టు జీవించింది. కానీ మెస్సీని గురించి విన్నప్పుడు, ఆయన మెస్సీ యొక్క పరిశుద్ధత గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన చేస్తున్న కార్యాల గురించి ఇవన్నీ విన్నప్పుడు ఆమెకు ఏర్పు వచ్చింది. ఎందుకంటే అయ్యో ఎంతకాలం నేను మెస్సీకి దూరం అయిపోయాని, ఎంతకాలం నేను పాపము జీవితం జీవిస్తూ నేను ఈ విధంగా నడిచానని చెప్పి ఆయన వెతుక్కుంటూ ఎక్కడున్నారు ఆ షోలో వెతుక్కుంటూ తిరుగుతా ఉండేది. ఒక దినానికి వార్త నిలబడింది, ఇదిగో పరిశీలిస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఆమెకు దూరం అయిపోయింది కాబట్టి ఆ ప్రేమను బట్టి ఏడుస్తా ఉంది. ఆయన సన్నిధిలో నా పాపాలు అనుకోవాలి, ఆయన్ని నేను చూడాలి, ఆయనకు దూరం అయిపోయాను. నేను ఆయనకు దూరంగా జీవించాను, ఆయన విరోధంగా
వచ్చాను. లోకపు పాపం స్నేహితులతో తిరిగాను నేను. ఆ చెడ్డవారందరూ కూడా మా ఇంటికి వస్తూ వెళ్తుపోయి ఉండేవాడు. ఆ పాపలందరూ కూడా వాళ్ళ వల్ల నా జీవితం అంతా కూడా చెడిపోయింది. ఇప్పుడు నేను పాపిని అని చెప్పి ఇప్పుడు ఆ మెస్సీని కలుసుకోవాలని ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి ఏం చేస్తుందంటే ఏడుస్తూ ఉంది అనమాట. నాతో ఆయన నాకు కనబడితే చాలు, నేను ఆయన చూడాలి, ఆ రక్షకుడిని చూడాలి, పాపాలు క్షమించేది ఆయన నేను చూడాలి. ఏడుస్తూ ఆ ప్రేమాక్షయం చేత ఆమె తిరుగుతా ఉందన్నమాట. ఒక సమయంలో ఆమెకు తెలియచేయబడింది పొలాల చోట ఉండాలి. ప్రేమ ఏం చేసిందంటే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ వార్త వినబడగానే ఆయన దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి ఏడ్చేసింది. ఎందుకంటే ఇంతకాలం నేను పాపం ఆయనకు దూరం అయిపోయాను, ఆయన ప్రేమనంతో నేను కోల్పోయాను అని చెప్పి ఆమె ఏం చేసిందనంటే ప్రేమాశ్రయం చేత వచ్చి ఆయన పాదముల మీద పడి కన్నీరు కార్చేస్తా ఉంది, ఏడుస్తూ ఉంది. ఎందుకంటే మరలా నా రక్షకుడు మరలా నాకు దొరికాడు, నేను మరలా రక్షకుడిని నేను కలుసుకున్నాను. ఎందుకంటే ఆ ప్రేమ కలిగి ఆమె ఆయన కోసం ప్రలాపిస్తూ వెతుకుతూ ఏడుస్తూ కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉందన్నమాట. నీకులాగా ఆయన మాట్లాడకపోయినా శుభ్రంగా తినేసి పడుకోవడము, నీకులాగా ఆయన మాట్లాడకపోయినా ఆయన కనబడకపోయినా నీవు ప్రార్థన చేయకుండా ఇష్టం వచ్చేట్లు హ్యాపీగా ఆనందంగా తింటూ లోకానందాల్లో లోక సంతోషాల్లో తిరుగుతూ ఉంటాను. నువ్వు అక్కడికి ఇక్కడికి తిరిగేస్తుంటావు కానీ ఏమి మాట్లాడలేదు అనే బాధే నీకు ఉండదు, ఆయన దూరం అయ్యానే బాధే ఉండదు. కానీ ఆమె అలా కాదు. ఎందుకంటే వీళ్ళు అంత ప్రేమ లేదు కాబట్టి నీకు అర్థమైందా? దావీదు అంటాడు, నాయనా నీ ముఖమును నాకు మరుగు చేసి నీడా. అర్థమవుతుంది. సర్వశక్తి మంత్రులు మాట్లాడకపోతే ఏడ్చేసేవాడు, అన్నది ఏమో మాట్లాడతాడు ఆయన. కాబట్టి పిల్లారా అంత ప్రేమ ఆయన మీద. ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా మాట్లాడకపోతే ఆయన మాట్లాడేది నేర్చేస్తాను, ఒకటే బెంగెట్టుకుంటాం. ఇంట్లో ఎవరైనా మాట్లాడకపోతే, బంధువులు ఎవరైనా మాట్లాడకపోతే, ఆళ్ళు మాట్లాడకపోతే నేనేం చేశానని అలాగని ఏడు మొక్కలు పెట్టేసుకుని ఏడ్చేస్తాం. మరి ఆయన నీతో మాట్లాడకపోతే నీకు ఏమైనా బాధ ఉందా, విచారం ఉందా? నీకు ఏం లేదు. నీకు ఆయన మీద ప్రేమ లేదు కాబట్టి ఆయన నీకు మాట్లాడుకునేది వినేళ్ళిపోతున్నాను చాలే, ఏదో వాక్యం విన్నాను చాలే అనుకున్నావు తప్ప ఆయన మాట్లాడే వరకు కూడా మోహరిల్లి 2 రోజులైనా 3 రోజులైనా వారం రోజులైనా ఏనాడైనా ప్రార్థన చేసావా? సమయం ఆయన కోసం ఇచ్చావా? ఏమైనా ఇంటి దగ్గర ఖాళీ ఉంటే పడుకుంటావు కానీ సెల్ ఫోన్లో ఏమైనా చూసుకుంటా టైంపాస్ చేస్తావు కానీ ప్రార్థన చేయి. ఎందుకంటే ఇల్లు వచ్చాను కదా, ప్రార్థనకి సరిపోతున్నాయి. ఉదయం గంట చేసుకున్నాం కదా, ప్రార్థన సరిపోతున్నాయి. కానీ నీతో మాట్లాడుతున్నాడా, నీకు మధ్య సవాసం ఉందా, స్నేహం ఉందా? ఏమీ లేదు. కానీ అలా కాదు. ఆయన కోసము ఆయన గురించిన వార్త ఎప్పుడైతే ఉందో, ఆయన మీద ప్రేమ ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు ఆయన చూడాలి, ఆయన కలుసుకోవాలి. ఆ ప్రేమ వెతుకుతా ఉంది. ఆయన దగ్గరకు వచ్చింది, ఏడుస్తూ ఉంది, ఎక్కి అయ్యా మెస్సయ్యా నా పాపలను బట్టి నేను ఇంత దూరం అయ్యానయ్యా. చూడండి, అప్పుడు ఆయన అంటాడు, తల వెంట్రుకలన్నింటినీ కూడా తీసుకుని ఆమె ఆ పాదాలన్నీ కన్నీటితో తడిసిపోతే మొత్తం తుడుస్తా ఉందన్నమాట. ఆయన అంటాడు, నువ్వు విస్తారంగా ప్రేమించేది కనుక నువ్వు విస్తారమైన పాపములు క్షమించబడ్డాడు. చూసారా, ఆమె ప్రేమించి ఎదికింది, ఆయన వెతికి పట్టుకున్నాడు. ఎక్కడున్నాడా? చెప్పారు పలానా చోట ఉన్నాడు ఆయన. ఆ విధంగా నువ్వు వెతికి ఆయన కనబడే వరకు కూడా, ఆయన నీతో మాట్లాడే వరకు కూడా ప్రార్థించినప్పుడు ఆయన అంటాడు, నువ్వు విస్తారంగా ప్రేమించింది కనుక నీ పాపను క్షమించబడ్డాయమ్మా. ఎందుకంటే నీలో ప్రేమ కనపడుతుంది. నన్ను వెతుకుతున్నావంటే నా మీద నీకున్న ప్రేమది. నా కోసం నువ్వు ఎక్కడున్నాడా మెస్సీ అని నువ్వు తిరుగుతున్నావు, నా మీద ఉన్న ప్రేమది.
నువ్వు నా కోసము గాయాలు తిన్నా ఉంటుంది నా మీద ఉన్నటువంటి ప్రేమది, నా కోసం నువ్వు నిందలపడ్డా ఉంటుంది నా మీద ఉన్న ప్రేమది, నీ వస్త్రాలు దొంగిలించబడ్డాయంటే నువ్వు నా కోసం ఆ విధంగా సంచరించావు, ఆ విధంగా నువ్వు నా గురించి ప్రార్థించావు అని ఆయన చెప్పాలి. ఆ ప్రేమ చూపించాలి ఆయన పట్ల. ఇక్కడికి వచ్చాయేంటి? ప్రేమ. వాక్యం ఉన్నాయేంటి? ప్రేమే. ఇవన్నీ ప్రేమే. కానీ ఆయన నీతో వ్యక్తిగతంగా సహవాసము, స్నేహం అనేటువంటిది, అంటే ఆయన ఆజ్ఞలు ఆయన ఏం చెప్పాడో ఆ వాక్యాన్ని పాటించడం ద్వారానే ఆ స్నేహం కలుగుతాడు. నువ్వు స్నేహితుడిగా మరి ప్రార్థన చేస్తే ఆయన వాక్యం చెప్తుంది, అప్పుడు మీరు అడుగుడి మీకు ఇవ్వబడు. ఏమన్నారు ఇక్కడ చెప్పండి. మనం లోకాసు వార్త 11వ అధ్యాయంలో అటువలే మీరు అడుగుడి మీకు ఇవ్వబడు. అటువలే, ఎటువలే? ఒక స్నేహితుడి వలె. అదేగా. అందువల్ల నువ్వు ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరు నడుస్తుంటారో వాళ్ళు ఏమవుతారు చెప్పండి. ఆయన ఎవరితో స్నేహితులు చేస్తాడు? ఆయన వాక్య ప్రకారం నడవకుండా ఇష్టం వచ్చినట్టు జీవించే వాళ్ళకి స్నేహితులు అవ్వడు ఆయన. ఆయన వాక్య ప్రకారం ఎవరైతే నడుస్తుంటారో, భయపెట్టి ఉంటారో వాళ్ళకి స్నేహితులు అవుతారు. అబ్రాహాము గారు కూడా సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాన్ని చేసేవాడు కాబట్టి అబ్రాహాము గారు కానీ స్నేహితులే. సర్వశక్తిమంతుడు చెప్పింది చేయకుండా ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, స్నేహితులు అవ్వరు. అందువల్ల నీతో కూడా ఆయన మాట్లాడతారు. ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, అడుగు ప్రతి వారికి ఇవ్వబడును, వెతకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడింది మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపలడితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డునడిగితే తేలినిచ్చినా, కాబట్టి మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి ఇవ్వలను మీరు ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇచ్చారు కదా. ఆయన మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని అడగాలి. ఎందుకంటే ఈ శరీరమైన ఆలయంలో పరిశుద్ధాత్మ వరకు ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ ద్వారా సమస్త కార్యాలు జరుగుతాయి. పౌలు గారు ఏ కార్యాలైనా తన జీవితంలో జరిగిన పరిశుద్ధాత్మ ద్వారా, సంసోను పరిశుద్ధాత్మ ద్వారా, బైబిల్లో దావీదు, ఏలియా, బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా వారు కాదు, పరిశుద్ధాత్మను బట్టి వాళ్ళు నడిచారు. పరిశుద్ధాత్మను బట్టి వాళ్ళు బలమైన కార్యాలు చేశారు. పరిశుద్ధాత్మను బట్టి వారు సరస్వతి సన్నిధిలో నిర్దోషులుగా నిలవబడ్డారు. అందుకనే ఆత్మ ద్వారానే ఈ కార్యం జరుగుతుంది అంటారు. కాబట్టి పరిశుద్ధాత్మనే మనం ఎప్పుడు అడగాలి. ఆత్మని నాకు సమృద్ధిగా దయచేయి. ఎందుకంటే చాలా మంది అంటారు, పౌలు గారు పెద్ద భక్తులు కాబట్టి నిలబడ్డారండి, పేతురు గారు పెద్ద భక్తులు కాబట్టి నిలబడ్డారండి, మెస్సయ్య పెద్ద భక్తులు కాబట్టి నిలబడ్డారండి, యోహాను పెద్ద భక్తులు కాబట్టి నిలబడ్డారండి, మరేంటండి అంటారు. తప్పది. ఎందుకనంటే వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ మనలో కూడా ఉంది. కాబట్టి వాళ్ళు నిలబెట్టింది వాళ్ళు నిలబడింది వాళ్ళు కాదు, వాళ్ళను నిలబెట్టింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ రోజుల్లో నిలబెట్టింది ఎవరు చెప్పండి? అదే ఆత్మ మీలో ఉన్నట్టయితే వారి వల్ల మీరు కూడా చివరి కాలంలో ఇప్పుడు యూదుని నిలబెట్టింది ఎవరు? పరిశుద్ధాత్మ. అదే ఆత్మ మీలో ఉన్నట్టయితే మీరు కూడా ముగ్గురు యూదుల వలె దాని వలె నిలబడతాం. అదే వాళ్ళు కాదు, వాళ్ళు నిలబడుతున్నారని కాదు, మనుషులు కాదు నిలబడేది, పరిశుద్ధాత్మ నిలబెడతారు. అందుకని పరిశుద్ధాత్మ అడిగితే, స్నేహితులైన మనము పరిశుద్ధాత్మ అడిగితే ఆయన నిశ్చయంగా పరిశుద్ధాత్మని, నాయన ఈ విషయంలో పరిశుద్ధాత్మ నాకు కొద్దిగా ఉంది, ప్రార్థన విషయంలో పరిశుద్ధాత్మ కొద్దిగా ఉంది, పని నాకు ఏదైనా పరిశుద్ధాత్మ నాకు దయచేయ, పరిశుద్ధాత్మ నాకు ముందుగా అనుగ్రహించిన ఆయన నాకు దయచేయ. ఎందుకంటే పరిశుద్ధాత్మగా ఆయన మనం వచ్చిన్నారు. ఆయన దిగిరావడం ఎప్పుడో అపోస్తుల కాలంలో దిగొచ్చాడు. పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్ళలేదు. అపోస్తుల కాలం దగ్గర పరిశుద్ధాత్మ భూమి మీద ఉంటూ వచ్చింది, కానీ వర్తమానికులు మాత్రమే మారుతూ వచ్చారు. అయితే ఆ ఆత్మే ఒక్క కాలాన్ని చూస్తూ వచ్చింది. ఇప్పుడు మనం నవీన సంఘ కాలంలో తెల్లవారుజామున ఉన్నామని పరిశుద్ధాత్మ మనకి చూస్తాం. కాబట్టి
నువ్వు అడగాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ. సార్పతిలో దూరాలు ఉంది, పిండి అయిపోవట్లేదు, నూనె అయిపోవట్లేదు. అది ఎవరి ద్వారా జరిగింది? పరిశుద్ధాత్మ. చనిపోయిన వాళ్ళు మనం తిరిగారు, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. అందుకనే ఆయన వెళ్ళిపోయే ముందు పిల్లలు ఆయన ఏదో చెప్పాడు. ఆయన చెప్పాడు, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. అయితే ఇప్పుడేదో గొప్ప గొప్ప కార్యాల కోసం చూసే కాలం కాదు, కానీ అంటే పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ వల్ల ఏదైనా సాధ్యమవుతుంది అనమాట. అప్పుడు పరిశుద్ధాత్మ, అది అసాధ్యమైనది లేదు అని. అప్పుడు పరిశుద్ధాత్మ అడగమన్నాడు ఆయన ఇక్కడ. కాబట్టి మెస్సియా తిరిగి లేచిన తర్వాత మన పెంతుకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మగా మారి వాళ్ళ మీద కుమ్మరించుకున్నాడు. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మగా. అందుకని నాయన పరిశుద్ధాత్మ నాకు దయచేయ. నువ్వు పరిశుద్ధాత్మ అయితే దయ్యాన్ని ఎవరు ఆయన? నువ్వు రొట్టె ఇక్కడ చేపలు అయితే పామునిచ్చినా అను, నువ్వు ఏదడిగితే దాన్నే, నువ్వు ఇంకో తేల్లో ఏమో ఎవడు ఆయన, ఏది అడిగితే దాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి నువ్వు స్నేహితుడిగా మారాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే, వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం నడుచుటే. ఇందాక మనం రాత్రి మనం చూసే సిస్టర్లు ఇద్దరు ప్రార్థన జరిగితే యెహోవా ఏం చేశాడు చెప్పండి? యెహోవాని సర్వశక్తిమంతుడు తైలము చేత అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఏం చెప్పాడో దాన్ని చేయడానికి సర్వశక్తిమంతుడు ఏం చేయాలో చెప్పాడు. చెప్పినప్పుడు దాన్ని చేయడానికి అతను ప్రేరేపించబడ్డాడు. అలాగే పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నప్పుడు వాక్యం ఏం చెప్తుందో దాన్ని చెయ్యాలని ప్రేరేపణ కలుగుతాడు అనమాట. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని చెప్పావు అనుకోండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలుగుతుంది. ఎల్లప్పుడు నేను ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడు నేను ప్రార్థన చేయాలా, ఎల్లప్పుడు నేను ప్రార్థన చేయాలా అనిపిస్తాను. నువ్వు తగ్గించుకోను, అప్పుడు నిన్ను ఆయన హెచ్చిస్తాడు అన్నప్పుడు నిన్ను తగ్గించుకుంటా ఉంటావు. దీని వంటి వాడిని ఆయన, దీని వంటి వాడిని ఆయన, నా పితరులందరికంటే నేను అల్పున్నాయా, అల్పురాలనయా. ఆ విధంగా నిన్న వాక్య ప్రకారంగా నడిచేటట్లు ప్రేరేపించేది ఒకటి పరిశుద్ధాత్మ. ఆజ్ఞలో దైవం ఎలా చేసేది చెప్పండి? పరిశుద్ధాత్మ నువ్వు కాదు. అందుకని నామూలో బాప్తిజం పొందిన తర్వాత ఆత్మ నీకు ఎందుకు ఇవ్వబడిందంటే ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. ఆత్మే నీకు ఒక నాయకుడుగా ఉండి ఆత్మే నేగా చెప్పండి నడిపిస్తాడు. హల్లెలూయా. మధ్యలో కూర్చోకండి. హల్లెలూయా. ఆమేన్. ఎవరో ఒకరో ఇద్దరు చేతులు చెప్తున్నారు, చేతులెత్తి చెప్పాల్సిన పని లేదు అనుకోకండి. మీరు ఆందోళన వచ్చారంటే, ప్రయాసపడి వచ్చారంటే ఆయన్ని స్థుతించి పరిపూర్ణంగా స్థుతించాలి. చేతులు ఎత్తి, కొంత చేతులు ఎత్తి, కొంత ఇలాగెత్తి, వాళ్ళు అలేలు గట్టిగానప్పుడు అలాగెత్తి, అలేలు ఇంకా పైకెత్తి అలా చేయకండి. పూర్ణంగా చేతులు, 2 చేతులు పైకెత్తి స్థుతించాలి. కొద్ది కొద్దిగా కాదు. చేతులు నువ్వు ఎత్తుతున్నావు అంటే, చేతులు పైకి ఎత్తున్నావు అంటే నేను పైకి లేపుతాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోవాలి. రక్షించిన ఆయన, నాకు సహాయం చేయను ఆయన అని అర్థం అనమాట. పేతురు నీళ్ళలో మునిగిపోతున్నాడు, చేతులు ఎత్తాడు. ఆ చేతులు పట్టుకొని అన్ని తీసే చెప్పండి పైకి లాగాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు మోషే కాలంలో శత్రువులతో యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది. ఆ సమయంలో మోషే చెయ్యినప్పుడు విజయం పొందేవారు ఇజ్రాయెల్. చేయించినప్పుడు అందుకనే ఎప్పుడు కూడా మీ జీవితంలో చేతులెత్తి ప్రార్థన చేయండి. మీ జీవితం విజయం సాతాను మీరు దొరకరు, దయ్యాలు మీరు దొరకరు. వాడికి దొరకకుండా ఉండాలంటే వాడు మీ జీవితంలో, మీ కుటుంబాల్లో, లేదా మీ జీవితంలో ఎత్తుకొని మీ జీవితంలో వాడు పని చేయకుండా ఉండాలంటే చేతులెత్తి స్థుతులు చెల్లించండి, ఆమెను చెప్పండి, అలేని చెప్పండి. ఏదో మెగ్గుగా ఏమవుతుందానే అన్నట్టు ఉండకండి. ఆయన సన్నిధిరాలను నిర్లక్ష్యం పని చేయండి. ఖచ్చితంగా ఉంటేనే ఆయన రాజ్యానికి వస్తాం. హల్లెలూయా. కాబట్టి మేమేమడగాలి? మన స్నేహితురాలు, మనం ఆయన యొక్క స్నేహితురాలు అంటే ఆయన వధువు అంటే ఆయన యొక్క స్నేహితురాలు. ఆయనకి స్నేహితులు ఎవరు లేరు, నువ్వే. మీకు అర్థమైందా? ఒక్కొక్క కుర్రోళ్ళు ఉంటారు, ఊళ్ళో వాళ్ళందరూ ఆడు స్నేహితులే. ఇంకొకరు ఆడవాళ్ళు ఉంటారు, ఇంటి ముందు వెనకోళ్ళు అందరూ స్నేహితులే. కానీ మెస్సయ్యకు మాత్రము ఆయన యొక్క స్నేహితురాలు, ఆయన యొక్క వధువు మాత్రమే. హల్లెలూయా.
మనము మాత్రమే, మనం ఆయనకు స్నేహితుడు, మనకు ఆయన స్నేహితుడు. అందుకని ఆయన మనతో మాట్లాడకపోతే, మన స్నేహితుడు కనుక మెస్సేజ్ మనతో మాట్లాడకపోతే మనం వెతుకుతాం, సమాధాన పడతాం, ఆయన మాట్లాడేలాగా చేసుకుంటాం. అంటే మనం తగ్గించుకొని నాతో మాట్లాడిన ఆయనని ప్రాధాన్యపడతాం. అప్పుడు ఆయన కనికరించి మళ్ళా మనతో మాట్లాడతాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఏం చేయాలి చెప్పండి? ఆ సొలొమోను అలాగే ఆయనే మన భర్త, ఆయనే మన స్నేహితుడు, ఆయనే మన సహోదరుడు, ఆయనే మన తండ్రి, ఆయనే మన రాజు. సమస్తము కూడా మన జీవితంలో సమస్తము కూడా ఆయనే. కాబట్టి పిల్లారా, ఈ చివరి సమయంలో మీరు ఆయన యొక్క స్నేహితురాలుగా ఉండాలి, అడగాలి ఆయన్ని. కాబట్టి ఆయన కావలసినవన్నీ కూడా ఆయన మీకు ఇస్తాడంటే పరిశుద్ధాత్మనిస్తే మీకు కావలసిన వాటన్నిటిని కూడా ఆ పరిశుద్ధాత్మ మీకు దయచేస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు స్నేహితులు, అందుకనే ఈ సెకండ్ కమింగ్ లో కూడా లాజరు చూడండి. లాజరు యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూడమ్మా, లాజరు ఎవరో మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. మరియు ఆమె సహోదరి అయిన మార్త లాజరు అని ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ఎలోహిమునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో, చూడండి, అత్తరు పూసి తల వెంట్రుకలతో తన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు, అతని అక్క చెల్లెండ్రు మెస్సయా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొక్కకు వర్తమానం పంపి. లాజరును ఆయన ఎంతో ప్రేమించేవాడు మెస్సయ్య. ఆ లాజరు ఏమైపోయాడు చెప్పండి? అలాగే నిన్ను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి నీ కోసం ఆయన వచ్చి 2000 సంవత్సరాల క్రితం వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు. మరలా ఇప్పుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఒక రాజ్యంలోనికి, ఒక పట్టణంలోనికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. నువ్వు ఎందుకంటే రాజకుమార్తె, రాజభవనంలో తీసుకెళ్ళడానికి వచ్చాడు. కానీ నీకు కూడా అంతే ప్రేమ ఉండాలా. నీకు కూడా అంతే, దేన్ని విడిచిపెట్టమంటే దాన్ని విడిచిపెట్టేస్తే నీకు నిజంగా ప్రేమ ఉన్నట్లు లెక్క. లోకాన్ని విడిచిపెట్టినమ్మంటే, లోకాన్ని విడిచిపెట్టావనుకో ఆయన ఆజ్ఞను కనుగొనడం అదే. అప్పుడు ఆయన మీద నీకు ప్రేమ ఉన్నట్లు లెక్క, నువ్వు ఆయనకు స్నేహితురాలు అయినట్లు లెక్క. హల్లెలూయా. ఆయన ఆజ్ఞను కనుగొనేవారు ఆయన స్నేహితులు అవుతారు. మిగతా వారు మోషే ఉన్నారు, సర్వశక్తిమంతుడి స్నేహితుడు. ఏ విధంగా స్నేహితుడు అయ్యాడు? సర్వశక్తిమంతుడు ఏం చెప్తూ దాన్ని చేశాడు, ఆజ్ఞను కైగొన్నాడు. అలాగే సర్వశక్తిమంతుడి స్నేహితులు అవడం ఎంత గొప్పది! సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమి, ఇవన్నీ మానవుల్ని సృష్టించిన సృష్టికర్త. మరి సృష్టికర్త స్నేహితులు అవడం అంటే ఎంత గొప్ప ధన్యత. నువ్వేంటి? ధూళి, బూడిద. ఏ కాల్చేస్తే అయితే బూడిద అయిపోతాం, మట్టిలో పుడిచేస్తే మట్టి అయిపోతాం, ధూళి వంటి ధూళి అయిపోతాం. అలాంటి నీతో ఆయన స్నేహం చేయడం అంటే ఎంత గొప్ప విషయమో చూడండి. గొప్ప ధనవంతుడు ఆయన, గొప్ప ఐశ్వర్యవంతుడు. కానీ మన నిమిత్తం ఆయన దరిద్రుడు అయ్యారన్నది బైబిల్. మన నిమిత్తం ఆయన గుండెకి వచ్చినప్పుడు ఏం చేశాడు? అప్పుడు దరిద్రుడుగా. ఎందుకని? నీ నిమిత్తమై దరిద్రుడుగా వచ్చాడు. ఎందుకంటే నిన్ను ధనవంతులు చేయాలని, నీకోసం ప్రాణం పెట్టి రక్తం చిందించి నిన్ను తీసుకుని నిన్ను ధనవంతులుగా చేయాలని ఆయన ఆ విధంగా దరిద్రుడయ్యాడు. ఈ లోకరీతిగా ధనవంతులుగా కాదు, శాశ్వతమైన ధనవంతులుగా. ఇవేవి నువ్వు శాశ్వతం కాదు, ఈ లోకంలో ఇవి శాశ్వతం కాదు. మనం నేర్చుకున్నాం కదా, నాది 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 కొట్టుమిట్టాడు, ఏ ఉపయోగం లేదు. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ లాజరు కొరకు మనం చూసినట్లయితే పిల్లారా చూడండి, అతడు మెస్సీని
మెస్సియా అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడని మనము చూడగలుగుతున్నాం. ఆయన అమరుస్తారు. హల్లెలూయా. చదవమ్మా. అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, కానీ సర్వశక్తిమంతుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు సర్వశక్తిమంతుని మహిమ కొరకు. హల్లెలూయా. ఇప్పుడు లాజరు చాలా మంది నీతిమంతులు 2000 సంవత్సరాల పౌలు గారు గాని, పేతురు గారు గాని, లోదరు గాని, వెస్లీ గాని, ఇది చాలా మంది 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళకి వ్యాధుల వల్ల కావచ్చు, ప్రమాదం వల్ల కావచ్చు, లేకపోతే చాలా మంది విశ్వాసులు, నిజమైన విశ్వాసులు సింహాలకు ఆహారం ఇవ్వబడి చనిపోయారు, రంపంతో కోయబడి చనిపోయారు, కొడ దెబ్బతో కొట్టబడి చంపబడ్డారు, అగ్నితో కాల్చివేయబడి చంపబడ్డారు, రకరకాలుగా చంపబడ్డారు. కానీ ఆ మరణాలను ఎందుకు వచ్చాయి? ఆయన మహిమ పొందడానికి. మరణించిన వారిని కూడా లేపడక ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదని. అందుకని అలాగే సజీవుల యొక్క శరీరాలు కూడా మార్చడానికి ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదని. అందుకని మృతుల్ని సజీవుల్ని లేపేవారుగా ఉన్నాడు. ఆయన అమరుస్తారు. ఆ చనిపోయిన వాళ్ళందరూ ఎవరంటే ఆయన యొక్క స్నేహితులు, ఆయన యొక్క వాక్యం ప్రకారంగా నడిచిన వారు. ఆయన మాట్లాడకపోతే మాతో మాట్లాడిన ఆయన ఏడ్చారు. ఆ శూలమ్మతి వలె ఆయన కనబడకపోతే ఆయన విషయం అక్కడ నిర్లక్ష్యం వహిస్తే మమ్మల్ని క్షమించయా అని ఆయన మరలా తిరిగి పొందుకునే వారు, ఏడ్చిన వారు వాళ్ళు, వెతికి ఆయన పట్టుకొని మరణించిన వారు వాళ్ళు, అలాంటి వారు వాళ్ళు, అలాంటి భక్తులు వాళ్ళు. అందుకని ఈనాడు కూడా ఇక్కడ లాజరు కూడా మనం చూసినట్లయితే నాయన సహాయం చేయండి. ఓ పిల్లారా చూడండి, చదువమ్మా. సరే చూడమ్మా, ఇక్కడ మీరు 11 వచ్చింది, మీరు ఒకసారి చదువు. ఆయన మాట చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, అతను మేల్కొల్పి వెళుతున్నాడని వారితో చెప్పగా శిష్యులు మెస్సయా అతను నిద్రించినలా బాగుపడేదండి. మెస్సయా అతని మరణం గురించి ఆ మాట చెప్పిన కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిననుకునేది. చూడండి, ఇక్కడ లాజరు గురించి ఆయన ఏమన్నాడు చూడండి. మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు అంటే సర్వశక్తిమంతుడి యొక్క ఆజ్ఞల ప్రకారం నడిచేటువంటి లాజరు నిద్రించున్నాడు. ఓ అతన్ని చూడండమ్మా. మీరు నమ్మునట్లు స్పష్టముగా వారితో చెప్పను. అందుకు ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళ్ళుమని తన తోటి శిష్యులతో పాటు చెప్పెను. మెస్సీ వచ్చి 4 దినాలు సమాధిలో ఉండను తెలుసుకున్నాను. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. యూదులలో ఓదార్చుటకై మెస్సీ వచ్చున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను గాని మరియా ఇంటిలో కూర్చుని ఉండెను. మార్తా మెస్సీతో నీ సహోదరుడు ఏమడిగినను హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా,
ఆ మాటలు చదువుతున్నప్పుడు హల్లెలూయా ఆమేన్ చెప్పాలనిపిస్తుంది. అలా కూర్చొని ఉంటారు. హల్లెలూయా ఆమేన్. ఆ మాటలు ఆయన ఏది అడిగినా ఇస్తాడన్నప్పుడు హల్లెలూయా ఆమేన్. ఎంత మాట ఇది. నువ్వు అలా మౌనంగా కూర్చొని ఉంటావు. నాకే సంబంధం లేదు, ఆయనకి నాకే సంబంధం లేదు. అది చదువుతున్నప్పుడు స్తుతించాలి. హల్లెలూయా. తర్వాత చూడమ్మా, చాలా చూడమ్మా. ఇక్కడ మీరు 33 వచ్చింది మీరు చూద్దాం. ఆమె ఏడ్చుది, ఆమెతో కూడా వచ్చిన ఈవిని ఏడ్చుది మెసేజ్ చూసి కలవపడి ఆత్మలో నీళ్ళు అతను ఎక్కడ ఉంచుతున్నాడు అడుగుగా వారు మెస్సయ్యా వచ్చి చూడమండి ఆయనతో చెప్పారు. మెస్సయ్య కన్నీళ్లు విడిచెను. అందుకని ఇక్కడ ఆయన ఎలా ఉండాలంటే సగం మానవుడుగా ఉన్నాడు, సగం సర్వశక్తిమంతుడు. మానవుడుగా ఆయన ఏం చేశాడు చెప్పండి, ఏడ్చాడు. కాబట్టి యూదులు అతనిని చూడని వారిలో కొందరు ఆ గుడ్డివారి కన్నులు తెరిచి ఇతను చావకుండా చేయలేడా అని చెప్పారు. మెస్సయ్య మరలా తనలో మూలుగుచు దాని మీద మెస్సయ్య రాయి తీసివేయుడని చెప్పగా ఎలోహిం అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టిందని ఆయనతో చెప్పాను. అందుకు మెస్సయ్య నీవు నమ్మిన ఎడల సర్వశక్తిమంతుని మహిమను చూస్తావు అని ఆమెతో అడిగాడు. అంతగా వారు ఆ రాయి తీసివేసి మెస్సయ్య కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవించున్నామని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచున్న జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్తున్నాను. ఆయన అలాగే చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చును. అతను ముఖమునకు రుమాలు కట్టిండను. అంతటి మెస్సయ్య మీరు అతను కట్టింపు పోనీడని వారితో చెప్పాను. ఆయన ఇష్టం. అప్పుడు ఎవరు లేపారు? ఆయన స్నేహితుడు. లాజరు ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవాళ్ళు స్నేహితులు. ఇప్పుడు కూడా ఎవరు లేపడానికి వచ్చేస్తున్నా స్నేహితుల్ని. నువ్వు మరో ఆయనకు స్నేహితులు. స్నేహితులుగా మారిన వారిని తన స్నేహితులు తను తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. తన స్నేహితులు తనతో పాటు ఉండాలని. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మనల్ని కూడా లాజరుని ఎలాగైతే నిద్ర మేల్కొల్పి వెళుతున్నానని చెప్పాడు, అలాగే ఇప్పుడు కూడా పిల్లారా మనల్ని నిద్ర మేల్కొని వాళ్ళలో నిద్ర మేల్కొల్పడానికి వచ్చాడు. అందువల్ల నువ్వు ఏం చేయాలి? ఈ సమయంలో ప్రార్థన చేయాలి. నాయనా ఇప్పుడు వెతుకు. ఆమెలాగా నిర్లక్ష్యంగా ఉండద్దు. ఆమె తలుపు జరుగుతున్నా కానీ పట్టించుకోలా. తలుపు జరుగుతున్నా కానీ అదేమి పట్టించుకోలేదు. తలుపు ఇప్పుడేం చేద్దామని, పరిచయం ఇప్పుడేం చేద్దామని, ప్రార్థన ఇప్పుడేం చేసుకుందామని, రేపటి నుంచి చేసుకుంటాను, ఇప్పుడేం వెళ్తాను, పొందుని బుధవారం ప్రార్థనకి వెళ్తాను, శనివారం ప్రార్థనకి వెళ్తాను, లేకపోతే ఆదివారం వెళ్తున్నాం కదా సరిపోతుంది, మనకి ఇప్పటికే భక్తి ఎక్కువైపోతుంది, ముందు వారంలో ఇంకా ఎక్కువైపోతుంది భక్తి, ముందు సార్లు వెళ్ళామంటే ఒకసారి వెళ్తే చాలే అని అనుకుని కుదరదు. అలాగా నువ్వు ఇప్పుడేం చేద్దామని, ఇప్పుడేం చెందామని అని సమయం కాదుని ఆమె అలా అనుకోని పోగొట్టుకుని ఏమైపోయింది చెప్పండి, వెతుకుతుంది. ఇప్పుడు ఆయన వెతుకుతూ వచ్చాడు. అక్కడ రాత్రి వేళ ఎలాగైతే ఆ స్నేహితుడు ఏం చేశాడు చెప్పండి, లోకాస్వార్థం ఏం చేశాడు? అతడు తలుపు తట్టాడు. తలుపు ఏం చేశాడు చెప్పండి. చూడండి, స్నేహితుడు రాత్రి వేళ తలుపు స్నేహితుల ఇంటికి వచ్చి, స్నేహితుడా నాకు 3 రెట్లు ఇమ్మని, 3 రెట్లు బదులిమ్మని
కాబట్టి చూడండి, అలాగే నువ్వు కూడా ఈ సమయాన్ని ఏం చేయాలంటే పరిశుద్ధాత్మలకు దయచేయమని అడుగు ఆయన్ని ఎత్తమని. ఎందుకంటే పరిశుద్ధాత్మ నేను తీసుకునేది పైకి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలనే పైకొనబడతారు. ఎందుకంటే నీరు, రక్తము, ఆత్మ, నీటి ద్వారా వాళ్ళు పైకి లేపడ్డారు. అదేనా రక్తము కార్చబడిగా, రక్తము కార్చబడి వల్ల ఆయన మరణాన్ని జయించి పైకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు కూడా ఆత్మ ద్వారా ఆత్మ నేను పైకి తీసుకెళ్తాను. అందుకనే ఏ ఆత్మకైతే, ఏ ఒంటిలకైతే ఆ యొక్క రెబ్బక నీళ్లు పోసిందో అదే ఒంటిల రెబ్బకాన్ని తీసుకెళ్ళాయి అనమాట. అలాగే ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మకు నువ్వు నీరు పోయాడు. నీరు పోయడం అంటే ఆ వాక్య ప్రకారం నడిస్తే పరిశుద్ధాత్మ నీరు పోసినట్లే. ఈ ఆత్మ నేను పైకి తీసుకెళ్ళిపో. హల్లెలూయా. అందువల్ల పరిశుద్ధాత్మ ఈ చివరికాలంలోకి దయచేయను ఆయన. ఈ తెల్లవారుజామున నేను ఎత్తపడడానికి నాకు సహాయం చేయను ఆయన అని ఆయన ఈ వర్తమానం తట్టినప్పుడు ఏదైనా తలుపు తీసిన హృదయంలో చేర్చుకో. దాని గురించి ప్రార్థించి నాకు జీవితంలో దయచేయ. నేను ఏదైతే దాన్ని నాకు అనుగ్రహించిన ఆయన అని నీకు ఆయన ఇచ్చే వరకు కూడా ప్రార్థన చేయాలి. చూడండి, అతను మాటి మాటికి అడుగుతున్నాడంట. మాటి మాటికి వెళ్ళినప్పుడు చెప్పండి, ఇప్పుడు కాదు అన్నగారు వదలలేదు. వేరే పట్టుదల అంటే వదలకూడదు. పట్టుదల నీకు దేవతో లేకుండా గర్వం వచ్చేస్తుంది అనుకో, ప్రార్థించి నాయనా నాకు తగ్గింపులు దయచేయ, ఆ గర్వాన్ని తీసేయ నాయన. అదే సోదరుని విషయం అసూయ ఉందనుకో, నాయనా నాలో అసూయ పని చేయకుండా సహాయం చేయి, నాలో ప్రేమ కలిగిన సహాయం చేయ. లేకపోతే నీ ప్రతిదాన్ని కూడా సహనం కోల్పోయి కోపం వచ్చేస్తుంది అనుకోండి, చిరుగురు ఆడిపోతుంటావు. ఆ చిరుగులు ఆడిపోతుంటావు వాళ్ళ మీద వేడి మీద. నాయన నాలో కోపాన్ని తీసేయి, నా సహనాన్ని దయచేయ. మా అత్తగారి మీదకి వెళ్ళిపోతున్నాను, మా మామగారికి వెళ్ళిపోతున్నాను, మా ఆయన మీదకి వెళ్ళిపోతున్నాను, మా భార్యకి వెళ్ళిపోతున్నాను, పిల్లల మీదకి వెళ్ళిపోతున్నాను. ఒకటే కోపం, అలగడం. నీకు అర్థమైనా అలగడం ఎన్ని ఉంటున్నాయి. నాకు సహాయం చేయ నువ్వు ప్రార్థన చేస్తే అవి నీ జీవితంలో ఆయన తీసేస్తాడు. మంచి ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అడగాలి. ఇప్పుడు నీవు ఆయన తట్టినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు వాడిని దయచేయమని అడగాలి. ఇప్పుడు కనుక నువ్వు అనకపోతే, విడవబడితే ఆమె పరిస్థితి పరిస్థితి ఉంటుంది. ఆమె వెతుకుతా ఉంది, గాయాలు దెబ్బలు తింటావు. నువ్వు కూడా శ్రమ కాలంలో ఆ విధంగా శ్రమలు అనిపిస్తావు విడవబడి. అర్థమైంది మీకు? ఎందుకంటే ఆయన తలుపు తడుతూ ఉన్నప్పుడు నువ్వు ఆయన చేర్చుకొని చక్కగా ఆయన యొక్క వాక్యాన్ని లేకపోతే ఆత్మను పొందుకుని నువ్వు ఉన్నట్లయితే ఎత్తపడతావు పై. హల్లెలూయా. హల్లెలూయా. కానీ విడవబడితే పరిస్థితి ఏంటి? ఆమెలాగా యెషయాను రక్షించేయా. నాకు లోక స్నేహితులు నమ్ముకున్నారయ్యా, వాళ్ళు ఎవరు నన్ను రక్షించలేదయా. ఆ స్నేహితులు నిజమైన స్నేహితులు వాళ్ళ చుట్టూ తిరిగాను ఆయన, వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగాను ఆయన, వీళ్ళింటికి వెళ్ళి తిరిగాను ఆయన. కానీ ఎవరు ఇప్పుడు నాకు సాయం చేసేవాడు లేరయ్యా. ఏడుస్తావు. మా ఆయన గారు చాలే అనుకున్నాడయ్యా, ఇప్పుడు ఆయన కూడా శ్రమంలో ఉన్నాడయ్యా, ఆయన కూడా ఏం సహాయం చేయలేడయ్యా. నువ్వు ఎవరిని నమ్ముకోదు. రాజులు నమ్ముకున్నట్టు కంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే వాళ్ళు నమ్ముకుని ఏమి ప్రయోజనం లేదు. వాళ్ళ లోకంలో నీకు ఏదైనా సహాయపడొచ్చేమో, కానీ శ్రమంలో సహాయపడేవాళ్ళు ఎవరు లేరు. నరకంలో పడిపోయినప్పుడు సహాయపడేవాళ్ళు ఎవరు ఉండరు. ఆనాడు పరిస్థితికి బోల్డు డబ్బు ఉంది, కొన్ని పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆ నరకంలో పడితే, పాతాళంలో పడితే ఎవరు సహాయం చేయలేదు. అర్థమైందా? ఎవరు సహాయము చేయలేదు. అందువల్ల ఇక్కడే బాగుంది, ఈ లోకంలో బాగుంది, మాకేం లోటు కాబట్టి మా ఆయన సంపాదిస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, ఇంట్లో కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నాం కదా, పిల్లలందరూ కూడా చక్కగా చదివించుకుంటున్నాం కదా, ఇక బాగానే ఎక్కడ కావాలి అక్కడ బడి మీద అలాగే షికారుగా వెళ్ళిపోతున్నాం, ఎక్కడ కావాలి అక్కడికి వెళ్ళి తిరిగి వస్తున్నాం కదా, ఆయన కూడా నన్ను బండి మీద ఎక్కించుకొని హ్యాపీగా అలాగా తిప్పుకొని తీసుకొచ్చేస్తున్నాడు కదా, బాగానే ఉంది కదా, ఆయన కూడా బాగానే చూసుకుంటున్నారు కదా, ఇబ్బంది ఏముందని ఇంకా పరలోకం దగ్గర అవసరం అనుకోకండి. ఇదంతా తాత్కాలికమే, బంధాలన్నీ తాత్కాలికమే. ఎవరు కూడా నీతోటి రారు. ఒకసారి అన్నాడంట ఒక ఆయన, ఆరోగ్యం బాగోలేదంట. ఆరోగ్యం బాగోలేకపోతే ఆయన అన్నాడంట, డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అన్నారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారట, అయ్యా
నువ్వు త్వరలో చచ్చిపోతావని చెప్పాడండి డాక్టర్ గారు. చనిపోతావా అని చెప్పారనమాట. చనిపోతావంటే అప్పుడు ఇంటికి వచ్చాడంటే చాలా దిగాలుగా ఉన్నాడంట. దిగాలుగా ఉంటే మరి అప్పుడు అన్నానంటే తన భార్యతోటి, చావంటే నాకు భయంగా ఉంది, మరి నాతో పాటు నువ్వు కూడా వచ్చేస్తావా అన్నాడు. బాబోయ్ నేను రాను అని, రావాలంటే ఏం చేయాలి? ఆ ఆయనతో పాటు చచ్చిపోవాలి. బాబోయ్ నేను రాను మీరు వెళ్ళండి, పిల్లల్ని ఎవరు చూస్తారు, మనల్ని ఎవరు చూస్తారు, వాళ్ళని ఎవరు చూస్తారు, నేను రాను బాబోయ్. అలా ఉంటుంది బంధాలు. అర్థమైందా? ఎవరు నీతో రారు. కాబట్టి వాళ్ళు నావాళ్ళు అనుకుని, అంటే అందరూ ప్రేమ కలిగి ఉండేది కాదంటలేదు, కానీ నిజమైన స్నేహితుడు మెస్సీ. ఆ స్నేహితుడే, లాజరును లేపిన స్నేహితుడే, ఓ పరిశుద్ధాత్మను దయచేసిన స్నేహితుడే, నిన్ను తీసుకుని వెళ్ళడానికి, మధ్యాకాశాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చినవాడు. కాబట్టి నీకు ఖచ్చితంగా ఆయన మన స్నేహితుడు, కాబట్టి ఖచ్చితంగా ఆయన మన సహాయం చేస్తాడు. ఆయన త్రోసివేయుడు. కాబట్టి నువ్వు నాయనా, నా స్నేహితుడా, నా రక్షకుడా, నేను ఆ షోలమ్మతి వలె నా సమయాన్ని దుర్వినియోగం చేయకుండా నిన్ను అడగడానికి నాకు సహాయం చేయి. నాకేమి కావాలో ఎత్తపడడానికి నాకేమి కావాలో నేను నాయనా ఏమి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టేసి, ఏమి పొందుకోవాలో వాటిని కూడా నాకు సమృద్ధిగా నాకు దయచేయి. ఎత్తపడడానికి ఏమి కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. ఓ నాకు ఆ క్రియలు కావాలి. అవన్నీ కూడా నాకు సమృద్ధిగా దయచేయ అని అడిగి ఇప్పుడే ఆ స్నేహితుడు నీకు అన్ని ఇస్తాడు. ఆ స్నేహితుడే నిన్ను ఆ లాజరుని లేపినట్లుగా పైకి లేపుకొని తీసుకుని ఆయన అమరుస్తాడు. అందువల్ల ఏ సంఘ శాఖలు, మత్స్య రోమన్ సంఘం కానీ, బాప్టిస్ట్ సంఘం కానీ, పెంతెకోస్తు సంఘం కానీ, బైబిల్ మిషన్ సంఘాలు కానీ ఏవేవి కూడా ఆయన స్నేహితులు కావు. అర్థమైందా? మనం ఆయన యొక్క, ఎందుకంటే ఆయన మాట మనం వింటున్నాం కాబట్టి, మనం ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఉన్నాం కాబట్టి, ఆ పరమ రాజు యొక్క ఆజ్ఞలు గైకొంటున్నాం కాబట్టి ఆయన యొక్క స్నేహితులు మనము. అందువల్ల ఆ స్నేహితులను బట్టి మనము రాజ్యంలో ఆయన వలె మనము గొప్ప ధనవంతులుగా, గొప్ప ఐశ్వర్యవంతులుగా రాజభవనంలో మనం ఉంటాం. ఆయన అమరుస్తాం. ఈ లోకంలో నాకు అది లేదు, ఇది లేదు, ఏం దిగులు పడకూడదు, ఏమి భయపడకూడదు, దిగులు పడకూడదు. ఎందుకంటే నీకు ఈ లోకంలో ఏమి లేకపోయినా అక్కడ ఉంది. అర్థమైందా? ఇక్కడ నీకు లోకంలో చిన్న ఇంట్లో ఉంటున్నా, కానీ అక్కడ రాజభవనంలో ఉండబోతున్నావు. దాన్ని చూసుకున్నాడు. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. కళ్ళు ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.